షాప్లోకి వెళ్ళి ఫిష్ తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ ఫిష్ కర్రీ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం చేయాలంటే 2 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు వేయాలి ఫ్రెండ్స్. సెకండ్ ఏం చేయాలంటే ఆ ఫిష్ ముక్కలను వాటి మీద పెట్టాలి. థర్డ్ 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తగినంత నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ముక్కలను బాగా చాలాసార్లు మంచిగా కలపాలి. అప్పుడే రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఆ స్మెల్ చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. అది కలుపుతుంటేనే స్మెల్ వచ్చేస్తుంది. ఆ తర్వాత 2 గ్లాసుల నీళ్ళు వేసి అది బాగా తిప్పాలి ఫ్రెండ్స్. ఇట్లా 2 కార్నర్స్ పట్టుకొని తిప్పాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టేసి 10 మినిట్స్ ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. బబుల్స్ వస్తాయి చూడండి, అప్పుడు మళ్ళీ వాటిని తీసుకొని మళ్ళీ ఇట్లా తిప్పాలి ఫ్రెండ్స్, గరిటె పెట్టకుండా. ఇప్పుడు ఈ చింతపండు పులుసు దానికి వేయాలి. 5 మినిట్స్ ఉడికినిచ్చిన తర్వాత మసాలా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, టేస్టీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. ఫ్రెండ్స్ మీకు ఒక టిప్ చెప్పనా? మీరు తెచ్చుకున్న ఫిష్ ముక్కలు స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న ముక్కలు పెరుగులో వేసి నిమ్మరసం వేసుకొని 5 మినిట్స్ మ్యారినేట్ చేయాలి ఫ్రెండ్స్. ఇట్లా చేయడం వలన ముక్కలు స్మెల్ రాకుండా ఇంకా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్ మా అమ్మమ్మ చెప్పింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.